వీడియో 1లో మనం గవర్నమెంట్ ఎగ్జామ్ ఫెయిల్యూర్కి పర్ఫార్మెన్స్ సిస్టమ్ డెఫిసిట్ అని తెలుసుకున్నాం. వీడియో 2లో మైండ్ సెట్ ఆర్కిటెక్చర్ మన పర్ఫార్మెన్స్ని ఏ విధంగా షేప్ చేస్తుందో అర్థం చేసుకున్నాం. వీడియో 3లో కంటెంట్ టైప్ని బట్టి ఎన్కోడింగ్ స్ట్రాటజీ అండ్ రివిజన్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకున్నాం. మరి మీలో ఎంతమంది ఈ స్ట్రాటజీస్ని ట్రై చేశారు? ట్రై చేసిన వాళ్ళు వెరీ గుడ్, ప్లీజ్ కంటిన్యూ. బట్ ట్రై చేయని వాళ్ళ సంగతి ఏంటి? అలా ట్రై చేయలేని వాళ్ళ గురించి ఎగ్జాక్ట్లీ దిస్ వీడియో. మీరు ఎందుకు చేయలేదు? టైం లేదు, షెడ్యూల్ చేంజ్ అయింది, నోటిఫికేషన్ పోస్ట్పోన్ అయింది, మోటివేషన్ పోయింది, ఫ్యామిలీ ఫంక్షన్ వచ్చింది, కోచింగ్ సెంటర్లో టైం టేబుల్ చేంజ్ అయింది. సౌండ్స్ ఫెమిలియర్, రైట్? ఇవన్నీ ఎక్స్క్యూజెస్ కాదు, ద రియల్ అబ్స్టకిల్స్. గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో యూనిక్లీ పవర్ఫుల్గా ఉండే అబ్స్టకిల్స్. ఒక డేటా పాయింట్ చూద్దాం. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో తెరెసా అమెబెల్ చేసిన ప్రోగ్రెస్ ప్రిన్సిపల్ రీసెర్చ్. మీ బ్రెయిన్ ఎప్పుడైతే రోజు మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్ని ఫీల్ అవుతుందో మోటివేషన్, ఫోకస్, క్రియేటివిటీ అన్నీ ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతాయి. కానీ నో ప్రోగ్రెస్ డేస్ కంటిన్యూస్గా వచ్చినప్పుడు బ్రెయిన్ ఒక స్పెసిఫిక్ స్టేట్లోకి వెళ్తుంది. ఎనీవేస్ నథింగ్ ఈజ్ వర్కింగ్, వై బోదర్? గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో నోటిఫికేషన్ డిలేస్, షెడ్యూల్ చేంజెస్, ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ ఇవి సిస్టమేటికల్లీ నో ప్రోగ్రెస్ డేస్ని క్రియేట్ చేస్తాయి. ఆ స్టేట్లో ఆస్పిరెంట్స్ క్విట్ అవుతారు అండ్ ప్రిపరేషన్ ఇన్కంప్లీట్ అవుతుంది. ఈరోజు నేను మీకు ఆ స్టేట్ని ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ని ఇస్తాను. హాయ్, ఐఎమ్ లతాదేవి నున్నా. ఐఎమ్ ఏ పీక్ పర్ఫార్మెన్స్ కోచ్ ఫర్ స్టూడెంట్స్. మరి ఇక మొదలు పెడదామా? మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? సండే నైట్ మోటివేటెడ్గా ఫీల్ అవుతున్నారు, చాలా బ్యూటిఫుల్గా టైం టేబుల్ని ప్రిపేర్ చేశారు. మండే మార్నింగ్ 5 AM లేవాలి, సిన్సియర్గా స్టడీస్ స్టార్ట్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, రివిజన్స్ చేయాలి. మండే మార్నింగ్ అలారం స్నూజ్ చేశారు అండ్ మీ టైం టేబుల్ మొత్తం కొలాప్స్ అయింది. ట్యూస్డే గిల్ట్ వచ్చింది అండ్ కాంపెన్సేట్ చేయాలని డబల్ అవర్స్ ప్లాన్ చేశారు. బట్ వెనస్డే ఎగ్జాషన్ వల్ల 0 స్టడీ. ఈ సైకిల్ పూర్తయ్యేసరికి 7 డేస్లో ఓన్లీ 2 ఎఫెక్టివ్ డేస్. ఇది విల్ పవర్ ఫెయిల్యూర్ కాదు, ఇది సిస్టమ్ డిజైన్ ఫెయిల్యూర్. మోటివేషన్ బేస్డ్ షెడ్యూలింగ్ అంటే ఫీల్ అయినప్పుడు చదవడం. ఇది గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్కి ఫండమెంటల్లీ ఇన్కంపాటబుల్. నోటిఫికేషన్ ప్రెషర్, ఎగ్జామినేషన్ ఫియర్ లాంటి ఎక్స్టర్నల్ మోటివేషన్స్ వెరీ షార్ట్ బర్స్ట్ లో ఉంటాయి. ఓవర్ ద మంత్స్ అండ్ ఇయర్స్ ఈ మోటివేషన్ అనేది డిప్లీట్ అవుతుంది. గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి 2 to 4 years మినిమం పడుతుంది. ఎక్స్టర్నల్ మోటివేషన్ అలోన్ ఆ డ్యూరేషన్ కి ఇన్సఫిషియంట్. దీనికి ఇంటర్నల్ సిస్టమ్ డ్రివెన్ మోటివేషన్ కావాలి. అది కన్సిస్టెంట్ గా రన్ అవుతుంది, ఫియర్ లేకుండా అండ్ నోటిఫికేషన్ లేకుండా. మీ ప్రిపరేషన్ ని నోటిఫికేషన్ మోడ్ అనేది డిసైడ్ చేయకూడదు. సెల్ఫ్ డిజైన్డ్ ఆపరేషన్ షెడ్యూల్ దాన్ని డిసైడ్ చేయాలి. దాన్ని ఎలా బిల్డ్ చేయాలో స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. టైం ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేయడానికి ముందు ఒక న్యూరో సైన్స్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. దట్ ఈస్ డెసిషన్ ఫెటిగ్. మీ బ్రెయిన్ రోజు మొత్తం సేమ్ కాగ్నిటివ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తుంది. స్టడీ డెసిషన్స్కి, డైలీ లైఫ్ డెసిషన్స్కి, సోషల్ డెసిషన్స్కి ఆర్ ఈవెన్ ఎవ్రీ స్మాల్ చాయిసెస్ కూడా. మార్నింగ్లో ఆ ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్గా ఉంటుంది, కానీ డే గడిచే కొద్దీ ట్యాంక్ ఎంటీ అవుతుంది. గవర్నమెంట్ ఎగ్జామ్ కాంటెక్స్ట్ లో ఇది డివాస్టేటింగ్ గా అప్లై అవుతుంది. చాలా మంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు? మార్నింగ్ కోచింగ్, హౌస్ హోల్డ్ వర్క్స్, ఫ్యామిలీ కాన్వర్సేషన్స్, వాట్సాప్ మెసేజెస్, ఈవినింగ్ స్టడీ సెషన్ స్టార్ట్ చేస్తారు. ఎంటీ ట్యాంక్ తో స్టడీ. బ్రెయిన్ రెసిస్ట్ చేస్తుంది, పూర్ ఫోకస్ అండ్ లో రిటెన్షన్. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత చాలా మంది ఆస్పిరెంట్స్ నాకు ఫోకస్ లేదు అని డిసైడ్ అయిపోతారు. ఫోకస్ రాదు, ఎందుకంటే ట్యాంక్ ఎంటీ అయిపోయింది. మీ బ్రెయిన్ కి డీప్ స్టడీ వర్క్ అంటే మార్నింగ్ స్లాట్లో జరగాలి. ఈవినింగ్ కి రిట్రీవల్ ప్రాక్టీస్, లైటర్ రివ్యూ అనేవి షెడ్యూల్ చేయాలి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఆఫ్ టైమ్ ఆర్కిటెక్చర్ ఈజ్ హార్డ్ కాగ్నిటివ్ వర్క్ ఇన్ ద మార్నింగ్, నెవర్ ఇన్ ద ఈవినింగ్. ఇప్పుడు ఈ టైమ్ ఆర్కిటెక్చర్లో 2 ఎనిమీస్ని ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఎనిమీ ఈజ్ పార్కిన్సన్స్ లా. 1955లో బ్రిటిష్ హిస్టారియన్ సిరిల్ నార్త్కోట్ పార్కిన్సన్ అన్సర్టనిటీ అండ్ స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్, స్కేర్సిటీ ఆఫ్ టైం మెంటల్ బ్యాండ్విడ్త్ ని కన్జ్యూమ్ చేస్తాయి. అవైలబుల్ కాగ్నిటివ్ కెపాసిటీ తగ్గిపోతుంది అండ్ డెసిషన్ క్వాలిటీ అనేది డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. దీనికి ఫిక్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో నా కంట్రోల్లో లేదు.
కానీ రోజుకి 4 గంటలు కంటిన్యూస్గా ఫోకస్డ్గా చదవడం అనేది నా చేతిలో ఉన్న పని. ఈ మెంటల్ షిఫ్ట్ నోటిఫికేషన్ ట్రాప్ నుంచి బ్రెయిన్ని ఫ్రీ చేస్తుంది. ఎక్స్టర్నల్ నోటిఫికేషన్స్తో మోటివేషన్ వెతకకుండా ఇంట్రెన్సిక్గా మోటివేషన్ని క్రియేట్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ని నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మొమెంటమ్ని క్రియేట్ చేసి చదవండి. సిరిల్ నార్త్కోట్ పార్కిన్సన్ ఒక ఫినామినాన్ని అబ్జర్వ్ చేశారు. వర్క్ ఎక్స్పాండ్స్ టు ఫిల్ ద టైమ్ అవైలబుల్ ఫర్ ఇట్స్ కంప్లీషన్. తెలుగులో సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక చాప్టర్కి 3 అవర్స్ అలోకేట్ చేస్తే 3 అవర్స్ పడుతుంది. సేమ్ చాప్టర్కి మీరు 1.5 అవర్ మాత్రమే అలోకేట్ చేస్తే 1.5 అవర్లో మీరు ఆ చాప్టర్ని కంప్లీట్ చేయగలుగుతారు. కంటెంట్ సేమ్, టైమ్ లిమిట్ ఈజ్ డిఫరెంట్, బట్ ద అవుట్కమ్ ఈజ్ ద సేమ్. గవర్నమెంట్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి ఈ లా బ్రూటల్గా ఇంపాక్ట్ చేస్తుంది. నోటిఫికేషన్ లేనప్పుడు ఎగ్జామ్ ఎప్పుడో ఉంది, ఇంకా చాలా టైం ఉంది, సో స్టడీని డ్రాగ్ చేస్తారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు సేమ్ సిలబస్ని 2-3 మంత్స్లో రష్గా కంప్లీట్ చేస్తారు. ఆ రష్లో ఎన్కోడింగ్ క్వాలిటీ 0 అయిపోతుంది. పార్కిన్సన్స్ లాకి కౌంటర్ టైం బాక్సింగ్. ప్రతి టాపిక్కి, ప్రతి సెషన్కి ఒక హార్డ్ డెడ్ లైన్ని సెట్ చేయండి. ఈ చాప్టర్కి 45 మినిట్స్ అలారం సెట్ చేస్తున్నాను, 45 మినిట్స్లో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోవాలి. సో ఆటోమేటిక్గా బ్రెయిన్ ఫోకస్ మోడ్లోకి వెళ్తుంది. ఎనిమీ టు నోటిఫికేషన్ ట్రాప్. గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో యూనిక్గా ఒక సైకలాజికల్ ఫినామినా. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మోటివేషన్ స్పైక్ అవుతుంది, సో ఇంటెన్స్గా హార్డ్ వర్క్ చేస్తారు. నోటిఫికేషన్ పోస్ట్పోన్ అయినప్పుడు మోటివేషన్ డ్రాప్ అవుతుంది, సో స్లో స్టడీ. నో న్యూస్, అన్సర్టనిటీ, యాంగ్జైటీ కిక్ అవుతుంది అండ్ స్కాటర్డ్ ఎఫర్ట్. ఈ ప్యాటర్న్లో మీ ప్రిపరేషన్ మోటివేషన్ అనేది నోటిఫికేషన్ క్యాలెండర్కి టై అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ సిస్టమ్ని బిల్డ్ చేద్దాం. నేను దీన్ని 3 టైర్ టైమ్ ఆర్కిటెక్చర్ అంటాను. ఫస్ట్ టైర్ డైలీ ఆర్కిటెక్చర్, సెకండ్ టైర్ వీక్లీ ఆర్కిటెక్చర్ అండ్ థర్డ్ టైర్ మంత్లీ ఆర్కిటెక్చర్. టైర్ 1 డైలీ ఆర్కిటెక్చర్. డైలీ 3 టైమ్ బ్లాక్స్ని క్రియేట్ చేయండి. దీస్ ఆర్ నాన్ నెగోషియబుల్. ఫస్ట్ బ్లాక్ మార్నింగ్ 2 to 3 అవర్స్ డీప్ వర్క్ బ్లాక్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాక్. ఇక్కడ న్యూ ఎన్కోడింగ్ని ట్రై చేయండి. దీన్ని మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో, దట్ ఈస్ ఈ సిరీస్లో ఉన్న 3rd వీడియోలో నేర్చుకున్నారు. ఈ బ్లాక్ ఫాలో అయ్యేటప్పుడు ఫోన్ వేరే రూమ్లో ఉండాలి. సింగిల్ సబ్జెక్ట్, సింగిల్ టాపిక్ని మాత్రమే మీరు స్టడీ చేయాలి. అలాగే టైం బాక్సింగ్ని ఫాలో అవ్వాలి, అంటే ఖచ్చితంగా అలారంని సెట్ చేయాలి. బ్లాక్ 2 ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇది ఆఫ్టర్నూన్స్ 1 or 2 అవర్స్ ఉండాలి. ఈ టైంలో కోచింగ్ నోట్స్ ఆర్గనైజ్ చేయడం, లైట్ రివిజన్, కరెంట్ అఫైర్స్ని స్టడీ చేయడం అండ్ ప్లానింగ్ మొదలైనవి ఉండాలి. ఆల్రెడీ మీ బ్రెయిన్ ఫ్యూయల్ ఫస్ట్ బ్లాక్కి కొంత యూజ్ అయిపోయింది, కాబట్టి ఈ బ్లాక్ లైట్ వర్క్కి సూటబుల్. థర్డ్ బ్లాక్ ఈవినింగ్ 1 అవర్ రిట్రీవల్ బ్లాక్. మార్నింగ్ ఎన్కోడ్ చేసిన కంటెంట్ని ఈవినింగ్లో రిట్రీవ్ చేయడం. నోట్స్ క్లోజ్ చేయండి, బ్లాంక్ పేపర్ తీసుకోండి, రీకాల్ చేసి చెక్ చేయండి, గ్యాప్స్ని నోట్ చేయండి. ఎన్కోడింగ్ అండ్ రిట్రీవల్ సేమ్ డే జరిగినప్పుడు రిటెన్షన్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, 4 అవర్స్ క్వాలిటీ టైం అనేది 10 అవర్స్ డిస్ట్రాక్షన్స్ కంటే మోర్ ప్రొడక్టివ్. టైర్ 2 వీక్లీ ఆర్కిటెక్చర్. మండేని యాంకర్ డేగా సెట్ చేయండి. వీక్ స్టార్ట్, ఫ్రెష్ బ్రెయిన్, సో హార్డెస్ట్ టాపిక్ని సెలెక్ట్ చేసుకోండి. ట్యూస్డే అండ్ వెనస్డే ఆర్ ద బిల్డ్ డేస్. డీప్ వర్క్ని కంటిన్యూ చేయండి. న్యూ ఎన్కోడింగ్ అండ్ లాస్ట్ వీక్ రిట్రీవల్ని ఇంటర్వీన్ చేయండి. థర్స్డే ఈజ్ రివ్యూ డే. మండే టు వెనస్డే ప్రాక్టీస్ చేసిన కంటెంట్కి యాక్టివ్ రీకాల్ సెషన్. నో న్యూ కంటెంట్ ఆన్ దీస్ డేస్. ఫ్రైడే ఈజ్ ఛాలెంజ్ డే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని టైమ్డ్ ప్రాక్టీస్ చేయండి అండ్ వీక్ ఏరియాస్ అనేవి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సాటర్డే సింథసిస్ డే, ఫుల్ వీక్ కన్సాలిడేషన్. మాక్ టెస్ట్ చేయండి, గ్యాప్ని అనలైజ్ చేయండి. సండే ఈజ్ రెస్ట్ అండ్ రీసెట్ డే. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ కాగ్నిటివ్ రీసెట్. ఈవినింగ్ 20 minutes, నెక్స్ట్ వీక్ ప్లానింగ్ రిచువల్. టైర్ 3 మంత్లీ ఆర్కిటెక్చర్. 4 phases మంత్ని స్ట్రక్చర్ చేయండి. వీక్ 1 and 2 ఎన్కోడింగ్ ఫేజెస్. న్యూ కంటెంట్, డీప్ ఎన్కోడింగ్, నో ఎగ్జామ్ ప్రెషర్. వీక్ 3 రిట్రీవల్ ఫేజ్. వీక్ 1 and 2లో ప్రాక్టీస్ చేసిన కంటెంట్ని ఇంటెన్స్గా రీకాల్ చేయండి.
మాక్ టెస్ట్ చేయండి అండ్ గ్యాప్స్ని ఐడెంటిఫై చేయండి. వీక్ 4 రీఎన్ఫోర్స్మెంట్ ఫేజ్. వీక్ ఏరియాస్ని రీఎన్కోడ్ చేయండి. స్ట్రాంగ్ ఏరియాస్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో టెస్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ మంత్ ప్లానింగ్ని ప్రిపేర్ చేయండి. ఒక మంత్లీ మైల్ స్టోన్ని సెట్ చేసుకోండి. ఈ మంత్ ఎండ్కి నేను సో అండ్ సో టాపిక్స్ని డీప్గా ఎన్కోడ్ చేస్తాను అండ్ ఒక్కసారి రిట్రీవల్ ప్రాక్టీస్ చేస్తాను. ఆ మైల్ స్టోన్ నోటిఫికేషన్ ఇండిపెండెంట్. మీరు మీ ఓన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, గవర్నమెంట్ క్యాలెండర్కి కాదు. ఈరోజు మనం టైం ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయడానికి ఉన్న 2 ఎనిమీస్ ఏంటి, వాటిని ఎలా మనం ఫిక్స్ చేయాలి, టైం ఆర్కిటెక్చర్ని 3 టైర్స్లో డివైడ్ చేసి ఆ సిస్టమ్ని కంప్లీట్గా బిల్డ్ చేసాం. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్. ఈ సండే 20 మినిట్స్ కూర్చొని మీ టైం టేబుల్ని సెట్ చేయండి. నెక్స్ట్ వీక్కి మండే టు సాటర్డే స్పెసిఫిక్ డైలీ డెలివరబుల్స్ రాయండి. ఏ టైం బ్లాక్స్లో ఏ చాప్టర్స్కి ఏ విధమైన న్యూ ఎన్కోడింగ్ టెక్నిక్స్ వాడుతున్నారో ఆ టైం టేబుల్లో ఉంచండి. మీ దగ్గర ఇప్పుడు మైండ్ సెట్ ఆర్కిటెక్చర్, ప్రాపర్ ఎన్కోడింగ్ సిస్టమ్ అండ్ టైం ఆర్కిటెక్చర్ ఉంది. కానీ ఒక ఫైనల్ టెస్ట్ ఉంది, అదే ఎగ్జామినేషన్ హాల్. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయిన కంటెంట్ మొత్తంలో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ ఎగ్జామ్ హాల్లో 3 hours 150 క్వశ్చన్స్ అండ్ టైం ప్రెషర్. దీనికోసం మీ బ్రెయిన్ని ట్రైన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో న్యూరో సైన్స్ బేస్డ్ ప్రెషర్ ట్రైనింగ్. ఈ వీడియో మీకు ఏ విధంగా యూస్ఫుల్గా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. అలాగే మీ స్టడీ పార్ట్నర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. కీప్ పర్ఫార్మింగ్ ఎట్ యువర్ పీక్. గుర్తుంచుకోండి, మీ ఈ స్టడీ జర్నీలో నేను మీతో ఉన్నాను. థ్యాంక్ యూ. సీ యూ విత్ ద అదర్ వీడియో. బై బై.